రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. సంతోషంగా ఉన్నారా? ఎందుకు? వాతావరణం చల్లగా ఉంది, అంతేనా? ప్రైజ్ ది లార్డ్, అంతేనా? సరే, ఈరోజు కొన్ని విషయాలు. నీతిమంతుని యొక్క ప్రార్థన బహుబలము కలిగినదిగా ఉంటుంది అని వాక్యం చెప్తుంది. ఈరోజు మన అంశము నీతిమంతుని యొక్క ప్రార్థన బహుబలము కలిగినది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు నీ ప్రియుల దేహాలను, అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు కాల్చలే నీ ప్రియుల దేహాలను. ప్రైజ్ ది లార్డ్. అలాంటి అగ్నిలో నుండి వారిని కాపాడిన దేవుడు ఈరోజు వాతావరణంలో నుండి మనకు చల్లని వాతావరణం ఇచ్చాడు. ఈరోజు కూడా అలానే ఉసూరు మొహాలు వేసుకొని ఉంటే ఎట్లా ఏంటన్నారు డైలాగులు? కొంచెం యాక్టివ్గా ఉండండి. వాతావరణం చల్లబడింది కాబట్టి కొంచెం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని స్వరం అంట. ఇప్పుడు మైకులు వచ్చినాయి. కొండ మీద ప్రసంగం చేస్తుంటే వేల మంది ప్రసంగం విన్నారు. ఏం మైకుల ద్వారా వింటున్నారు? ఇప్పుడు దేవుని స్వరం అంటుంటే ఆయన పిల్లల స్వరం ఎలా ఉండాలా? ప్రైజ్ ది లార్డ్. ఉందా వాయిస్? మా వాయిస్ ఇక్కడ రాదండి. కొండల మీద దేవుని సన్నిధిలో మా వాయిస్ రాదండి. పంపుల దగ్గర ఏంటి గొడవల దగ్గర మా వాయిస్లు వస్తాయి అంటారా? అది నీ స్వభావం కాదు. పోయిన వారం మెసేజ్ ఏంటి? పోయిన వారం నిన్న అన్నం వండుకుంటాం, తెల్లారికి దాంట్లో ఉన్నదంతా శుభ్రంగా కడిగి పక్కన పడేస్తాం, మళ్ళీ రేపు వండుకోవటానికి. అలాగే నిన్న చెప్పిన వాక్యం మళ్ళీ ఈరోజు వచ్చేసరికి మొత్తం శుభ్రం కడుక్కొని మైండ్ని వచ్చారా? ఏంటి నిన్న వారం వాక్యం? దీనికి టైం పోతుంది. విశ్వాసము కలిగిన వారి యొక్క స్వభావం. ఇప్పుడు మీ తండ్రి స్వభావం ఏదుందో మన స్వభావం అది. ఇప్పుడు ఆయన స్వరం ఎంత ఉందో మన స్వరం కూడా అంతే ఉండాలి. ఉంటుందా? ప్రైజ్ ది లార్డ్. వాక్యంలోకి వెళ్దాం. నీతిమంతుని యొక్క ప్రార్థన విజ్ఞాపన బహుబలము కలిగినది అని వాక్యం చెప్తుంది. ఇది ఒక యాకోబు శరీరధారిగా లేకపోతే ఒక సామాన్యమైన మానవుడిగా ఉన్న యాకోబు చెబుతున్న మాట కాదు, కానీ ఇది పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మాట. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న మాట, పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మాట్లాడుతున్న మాట. ఏమంటున్నాడంటే నీతిమంతుని యొక్క ప్రార్థన బహుబలము కలిగినదిగా ఉంటుంది. నీతిమంతుడు ప్రార్థన చేస్తే ఏ ప్రార్థన కొరకైతే ప్రార్థిస్తున్నాడో, ఏ అవసరత కొరకైతే ప్రార్థిస్తున్నాడో అది బహుబలము కలిగినదిగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇంతగా నీతిమంతుడు ఎవరు? నీతిమంతుని ప్రార్థన బహుబలము కలిగినది. అసలు ఇంతగా నీతిమంతుడు ఎవరు? అందరూ పాపము చేసి నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇప్పుడు నీతిమంతుడు లేడు అని వాక్యం చెబుతుంది. నీతిమంతుని యొక్క ప్రార్థన బహుబలము కలిగినదిగా ఉంటుంది. ఇప్పుడు ఇంతగా నీతిమంతుడు ఎవరు? ప్రైజ్ ది లార్డ్. రోమీలు రాసిన పత్రికలో చూడండి ఒకసారి. రోమా 3వ అధ్యాయము 22 నుంచి. అది యేసుక్రీస్తునందలి
విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నీతిమంతులు ఎవరు అని అంటే క్రియల ద్వారా కార్యాలు జరిగించేవాడు కాదు. దేవుని కృప ద్వారా ఉచితముగా విశ్వాసము ద్వారా నీతిమంతులను తీర్చబడుతున్నారు. దేవుడు ఉచితముగా నిన్ను నీతిమంతులుగా తీర్చాడు అని నమ్ముతున్నావు, చూసావా? అదే నీకు నీతి. ఇప్పుడు నీతిమంతులు ఎవరు అని అంటే దేవుని కృప మీద ఆధారపడిన వాడు. ఎవరు నీతిమంతులు అంటే దేవుడు ఉచితముగా అనుగ్రహించే ఆయన ఆశీర్వాదాలు ఇస్తాడు అని నమ్మినవాడు. ఇప్పుడు ఎవరు నీతిమంతులు? నీతిమంతులు ఎవరు? నీతిమంతులు ఎవరు? నేనే. ఎన్నిసార్లు చెప్పా మీకు? ఎవరు నీతిమంతులు? మనసులో అనుకుంటున్నారు, బయటికి చెప్పడానికి భయం వస్తుంది. ఇప్పుడు కృపచేత దేవుని కృప మీదనే ఆధారపడిన వారు ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు అంటున్నాడు, నీవు నీతిమంతుడు అని సర్టిఫికెట్ ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నీతిమంతులు ప్రార్థన చేస్తే అది బహుబలము కలిగినదిగా ఉంటుంది. అది అనాది కాలములో బహుబలము కలిగినదిగా ఉండేది మాత్రమే కాదు, ఈ కాలంలో కూడా అది బహుబలము కలిగినదిగా ఉంటుంది. ఎందుకంటే హెబ్రీ రాసిన పత్రికలో అంటాడు, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆ రోజున చేసిన కార్యమే ఈ రోజును కూడా చేయడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఇప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడా? ప్రార్థన చేస్తున్నారా? ఎరుకో గోడలను కూల్చిన దేవుడా? మీకు స్తోత్రాలు. ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచివేసిన దేవుడా? మీకు స్తోత్రాలు అని ప్రార్థన చేస్తున్నామనంటే అక్కడ చేసిన అదే దేవుడు. శరీర సంబంధమైన ఇజ్రాయేలులకు చేసిన దేవుడే ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలులకు చేయడానికి కూడా రంగం మీదకి వచ్చిన వాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మేఘ స్తంభముగా ఇజ్రాయేలును నడిపించిన దేవుడు, అగ్ని స్తంభముగా ఇజ్రాయేలును నడిపించిన దేవుడు, అదే దేవుడు, అదే శక్తి ఈ రోజున అగ్ని స్తంభముగా మేఘ స్తంభముగా నిన్ను నడిపించే సమర్థత కలిగిన వాడై ఉన్నాడు. శక్తి తగ్గిన వాడు కాదు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న నీతో ఆయన అంటున్నాడు, నీ ప్రార్థన బహుబలము కలిగినదిగా ఉంటుంది. నువ్వు ప్రార్థిస్తే భూమి తలక్రిందులవుతుంది. నువ్వు ప్రార్థిస్తే ప్రపంచమంతా తలక్రిందులవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ రోజున సాతాను సంఘాన్ని ఏ విధంగా మోసం చేస్తుందంటే, ఇప్పుడు సేవకుడు ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు కూడా విశ్వాసులు వారి అంతటా వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవాలను కోల్పోతున్నారు. ఇప్పుడు సేవకుడు ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి, సేవకులు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, సేవకులు ప్రార్థన చేస్తే అన్ని కార్యాలు జరుగుతాయి. మరి సంఘం ఏం చేస్తుంది? ఇప్పుడు నీతిమంతులు ఎవరు? ఇప్పుడు విశ్వాసులందరూ కూడా సేవకుడు చేస్తేనే తగ్గుతుంది, సేవకుడు చేస్తేనే కార్యాలు జరుగుతాయి అని ఆధారపడే వాళ్ళు దేవుని కృప మీద విశ్వాసం ఉంచిన వారు అంటారా? వారిని నీతిమంతులని అనొచ్చా? అనలేం. ఇప్పుడు సేవకుడు చేస్తే స్వస్థత జరిగితే మరి విశ్వాసులు చేస్తే జరగదా? ఇప్పుడు ఇక్కడ సేవకుడు చేస్తేనే జరుగుతుంది అని వాక్యం చెప్పట్లా, నీతిమంతుడు చేస్తే తగ్గుతుంది. నీతిమంతుని ప్రార్థన బహుబలము కలిగినదిగా ఉంటది. ఈ నీతిమంతుడు సేవకుడు మాత్రమే కాదు, నీతిమంతుడు అంటే సంఘ పెద్దలు మాత్రమే కాదు, నీతిమంతుడు విశ్వాసులు కూడా. నీతిమంతులు ఆయన కుమారులు కూడా ఉన్నారు. నీతిమంతులు. ప్రైజ్ ది లార్డ్. సేవకులు ఆయన కుమారులు కాదు, సంఘ పెద్దలు ఆయన కుమారులు కాదు. సంఘములో ఈ రోజు బాప్తిజం తీసుకుని వచ్చిన వాడు కూడా నీతిమంతులే. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని? అతను బాప్తిజం తీసుకున్నాడు అంటేనే దేవుని కృప మీద ఆధారపడిన వాడు, దేవుని రక్తం క్రిందకు వచ్చిన వాడు. ఇప్పుడు అతను నీతిమంతుడు కదా. ఇప్పుడు అతను ప్రార్థన చేసినా, ప్రైజ్ ది లార్డ్, ఆ ప్రార్థన బహుబలము కలిగినదిగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు యేసు ప్రభు అంటాడు ఒక మాట, శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు, మొన్న అంతకుముందు చదివిచ్చాను, ఈ కొండనెళ్ళి సముద్రంలో పడం, ఈ చెట్టునెళ్ళి, కొండేరు కదా, ఈ కొండనెళ్ళి సముద్రంలో పడమంటే ఆ
మీరు ఎప్పుడైతే పలుకుతారో అది వెళ్ళి సముద్రంలో పడుతుంది కొండ. అక్కడ మాట అంటాడు, చక్కని మాట, మీరు అపనమ్మకం ఉంచకుండా సందేహించకుండా మీరు అడిగితే ఆ కార్యం జరుగుతుంది అంటాడు. అడుగుతావు కానీ అది జరుగుతుంది అని నమ్మాలి. సందేహించకుండా అడిగితే ఆ కార్యం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ వస్తున్న సమస్య ఏంటంటే మనం అడుగుతాం కానీ ఆ కార్యము మనము చేసిన తర్వాత అది ప్రతికూలంగా, పరిస్థితులు అవి మనకు అనుకూలంగా మార్చబడకుండా ప్రతికూలంగా వచ్చినప్పుడు మనలో విశ్వాసం అనేది తగ్గుతూ ఉంటుంది కదా. ఒక రకమైన భయము, బాధ కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుని వాక్యం అంటుంది, పరిస్థితులు ఎన్ని మారినా, స్థితిగతులు ఎన్ని మారినా నీవు దేవుని ఎదుట విజ్ఞాపన చేసావు కాబట్టి విజ్ఞాపన ఆలకించువాడు అని ఆయనకు ఒక నామం ఉంది. ఇప్పుడు నువ్వు చేసిన ప్రార్థన బహుబలము కలిగినది అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నువ్వు ప్రార్థించావు, నువ్వు నమ్ము. కారణం ఏమిటంటే నువ్వు కృప మీద ఆధారపడ్డావు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ కృప మీద ఆధారపడిన నీవు విజ్ఞాపన చేస్తే అది బహుబలము కలిగినదిగా మార్చబడుతుంది. బలము కలిగినది అంటే అర్థం ఏంటి? అసాధ్యమైన కార్యాలు కూడా సాధ్యమవుతాయని అర్థం. బలము కలిగినది అని అంటే ఇది ప్రజలందరికీ అది అసాధ్యమైన కార్యం, ఇది జరగదు అని ప్రజలందరికీ కనబడే కార్యం. కానీ దేవుడు అంటున్నాడు అది బహుబలము కలిగినది. అంటే అది అసాధ్యమైన కార్యము కూడా నీ విజ్ఞాపన వలన అది సాధ్యపరచబడే కార్యం. కారణం ఏమిటి అని అంటే నీవు నీతిమంతుడు అని నేను సర్టిఫికేట్ ఇచ్చా. నీ విజ్ఞాపన అది బహుబలము కలిగినదని నేను మాటిచ్చా, నేను వాగ్దానం చేశా. వాగ్దానం చేసిన నేను మాట తప్పను. పర్వతములు, భూమి సమస్తము తొలగిపోయినా కానీ నా మాట తప్పిపోదు. నేను వాగ్దానం చేశాను అంటే ఆ మాట నిలబెట్టుకోవడానికి నేను రంగం మీదకి దిగొచ్చేవాడిని. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ ఆయన మాటిచ్చి నిలబెట్టుకున్న కార్యాలు ఉన్నాయా? వాగ్దానం చేసిన తర్వాత ఆయన నిలబెట్టుకున్న కార్యాలు చాలా ఉన్నాయి బైబిల్లో. అబ్రహాముతో అంటాడు, నీ ప్రజలు బానిసలుగా 400 సంవత్సరాలు వెళ్తారు, మరలా వారిని నేను రప్పిస్తాను. 400 సంవత్సరాలు గడిచిన అబ్రహాము గతించిపోయాడు, ఇస్సాకు గతించిపోయాడు, వారి తరాలు గతించిన దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని మాత్రం మర్చిపోలా. 400 సంవత్సరాలైనా 3-4 తరాలు మారినా ఆయన మాత్రం మారని వాడిగా, వాగ్దానాన్ని మర్చిపోని వాడిగా ఇజ్రాయేలు ప్రజల పట్ల ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి, ఆ వాగ్దానాన్ని స్థిరపరచడానికి రంగం మీదకి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు అదే దేవుడు ఈరోజు నీతో అంటున్నాడు, నీవు ప్రార్థిస్తే ఆ ప్రార్థన బహుబలము కలిగినదిగా ఉంటుంది. ఇప్పుడు నీవు ప్రార్థించాలని ఆయన కోరుకుంటున్నాడు. సంఘం ప్రార్థించాలి, విశ్వాసులు ప్రార్థించాలి, లేకపోతే పాస్టర్లు ప్రార్థించాలి, వాళ్ళు ప్రార్థించాలి కాదు. నీవు ప్రార్థిస్తే కార్యం చేయాలని నేను రంగం మీదకి రావాలని ఇష్టపడుతున్నా. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ బైబిల్ అంతా ఈ సేవకుల కొరకే. సేవకులే ప్రార్థించాలి, సేవకులే బైబిల్ చదవాలి, సేవకులే బోధించాలి, వీళ్ళే అనేది ఏమైనా సిస్టమ్ ఉందా? ఎవరైనా ప్రార్థన చేయొచ్చా? ఎవరైనా వాక్యం చదవచ్చా? ఎవరైనా పాటలు పాడొచ్చా? చేయొచ్చా? దేవుడు పక్షపాతి కాదు. సంఘంలో మనందరం కూడా దేవునిలో భాగమై ఉన్నాం. ఇప్పుడు భాగమైనప్పుడు సేవకుడు గొప్పవాడు, విశ్వాసులు తక్కువ వారు ఎలా అవుతారు? అసలు ఏ మనసు అది, ఏ మైండ్? కాబట్టి దేవుడి దృష్టిలో విశ్వాసులు అంటే నీతిమంతులు నిలబడినవాడు, బోధించేవాడు కూడా దేవుడి దృష్టిలో ఒకటే. కాకపోతే విశ్వాసులకి సేవకుడికి తేడా ఏంటి అని అంటే, సేవకుడికి 2 తీర్పులు ఉంటాయి, విశ్వాసులకు ఒక తీర్పే ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఎవరిని కఠినంగా శిక్షిస్తాడు? అలాంటి సేవకుడు ఎంత యథార్థంగా, నమ్మకంగా, దీనత్వం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నీతిమంతులు ఎవరు? సేవకులు మాత్రమే కాదు,
విశ్వాసులు కూడా, విశ్వాసులు అంటే కృప మీద ఆధారపడినవాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ యాకోబు పత్రికలోనే ఒక వ్యక్తిని మనకు పరిచయం చేస్తున్నాడు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చాను. చూడండి, బహుబలము కలిగినది అని సర్టిఫికేట్ ఇచ్చిన దేవుడు అంటున్నాడు, ఏలియా కూడా మీ వంటి స్వభావం కలిగిన వాడే. మనకంటే గొప్పోడు కాదు ఏలియా. ఎవరైనా ఒక రాజ్యాన్ని తలక్రిందులు చేసినవాడు. ఆహాబు యొక్క భార్య యెజెబెలును, వారి ప్రవక్తలను భయాందోళనలోనికి, భయములోనికి, ధైర్యము కోల్పోయిన వారిగా మార్చిన వాడే. ఆకాశం నుండి అగ్నిని కురిపించి ఆ బయలు దేవతను ఆరాధించే ప్రవక్తలను చంపించగలిగిన శక్తి కలిగిన వాడు ఏలియా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అటువంటి ఏలియా మీ వంటి స్వభావం కలిగిన వాడే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏలియా గొప్పోడు కాదు, అంత గొప్ప ప్రవక్త నువ్వు అంటున్నావు, కానీ దేవుడు అంటున్నాడు నీ వంటి స్వభావం కలిగిన వాడే, నీ వంటి వాడే. కానీ అతనికి నీకు ఉన్న తేడా ఏమిటి? అతను అత్యాసక్తితో ప్రార్థన చేశాడు, మనమేమో ముఖస్తుతి చేస్తాం. స్వభావం ఇద్దరికి ఒకటే ఇచ్చాడు దేవుడు, కానీ నువ్వు చేసే ప్రార్థనకు ఏలియా చేసిన ప్రార్థనకు వ్యత్యాసం కనబడుతుంది. ఏంటి అంటే నువ్వు చేసేది ప్రార్థన, అతను చేసేది అత్యాసక్తితో ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు కూడా అత్యాసక్తితో ప్రార్థన చేస్తే అది బహుబలము కలిగినదిగా ఉంటుంది. ఇప్పుడు ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశాన్ని వర్షం రానివ్వకుండా ఆపేశాడు. ఆకాశంలో నుండి వర్షము రాకుండా ఇప్పుడు దేని మీద అధికారం కలిగి ఉన్నాడు ఏలియా అంటే మేఘాల మీద, వర్షం మీద, సృష్టి మీద అధికారం కలిగి ఉన్నాడు ఏలియా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అవునా? యెహోషువ ప్రార్థన చేస్తే సూర్య చంద్ర నక్షత్రాలు ఆగిపోతున్నాయి. ఇప్పుడు శక్తి ఎక్కడుంది? బహుబలము కలిగినదిగా చేసిన ప్రార్థన సృష్టిని కూడా ఆపగలిగే సమర్థతను కలిగి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇప్పుడు యెహోషువ, ఏలియాలు కూడా మీ వంటి స్వభావం కలిగిన వారే. వారు చేస్తున్నటువంటి ప్రార్థన అత్యాసక్తితో కూడిన ప్రార్థన. మీరు చేస్తున్న ప్రార్థన మాత్రమే. ఏం చేస్తాం ప్రార్థన? అయ్యా కడుపులో నొప్పి వస్తుంది, తగ్గించయ్యా. టాబ్లెట్ తెచ్చుకుంటాను, 5 తెచ్చుకుంటాను, తగ్గించయ్యా. అదిగో ఆమెతో ప్రార్థన చేయించుకుంటాను, ఈయనతో ప్రార్థన చేయించుకుంటాను. అన్నయ్య నాకు బాగలేదు, అమ్మ నాకు బాగలేదు, ప్రార్థన చేయండి. నువ్వేం చేస్తావు? ప్రార్థన చేస్తాం, స్వస్థత వచ్చింది. స్వస్థత వచ్చిన తర్వాత కృతజ్ఞత కలిగి వీళ్ళందరూ ప్రభు నా కొరకు ప్రార్థన చేస్తే నువ్వు స్వస్థపరిచావు, నేను మోకరించలేకపోయా, నా పరిస్థితి మోకరించలేనంత బలహీనరాలుగా నేనున్నాను, ఇదిగో ఇప్పుడు నేను కృతజ్ఞత కలిగి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా, నన్ను స్వస్థపరిచినందుకు మీకు స్తోత్రాలు, వారు నా కొరకు చేసే మనసును వారికి ఇచ్చినందుకు మీకు స్తోత్రాలని చేస్తామా? స్వస్థత వచ్చిందంటే ఫోన్లు పట్టుకొని తిరుగుతాం. స్వస్థత వచ్చిందంటే మనకు లేని బాధ్యతలన్నీ గుర్తొస్తాయి. ఆ పని చేయాలి, ఈ పని చేయాలని. ఏం చేస్తున్నావు? సరే, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు పడుకునేటప్పుడు చేసే ప్రార్థన చెప్పండి. ప్రభా పగలంతా కాపాడేవయ్యా, రాత్రి అంతా నన్ను నా కుటుంబాన్ని కాపాడయ్యా, మా చుట్టూ కంచేయ్యా. ఏం చేయాలి? మా చుట్టూ కంచేయ్యా, మీ దేవదూతల కంచిగా నాటయ్యా, ఆయన పొలుగు తీసుకొని వచ్చి కంచిగా నాటాల. అంతేనా? మరలా అయిపోయింది, సుఖమైన నిద్రిస్తా. దేవుడు స్వస్థపరిచాడు. తెల్లారు లేచా, ప్రభు రాత్రంతా సుఖమైన నిద్ర ఇచ్చావయ్యా, కాపాడావయ్యా, పగలంతా మా పని పాటలో తోడుండయ్యా, నాకు చెయ్యి. మరి నువ్వేం చేస్తావు దేవుడికి? నీ ప్రార్థన
నన్ను కాపాడు, నా పిల్లల్ని కాపాడు, మా చుట్టూ కాపుదలయ్యి, మా చుట్టూ కంచుంచు, నన్ను స్వస్థపరచు. ఇదేనా అసలు? ఇందుకొరకైనా మనం భూమి మీదకి వచ్చింది? దీని కొరకైనా మనం దేవుడు ఉద్దేశాలను నెరవేర్చడానికి ఈ వాక్యంలోనికి వచ్చింది? ఇదేనా దేవుని చిత్తం? దేవుని చిత్తం ఏంటి? నువ్వు ఆశీర్వదించబడి నీ ఆశీర్వాదం వలన అనేక మంది ఆశీర్వదించబడాలి అనేది దేవుని ఉద్దేశం. ఆయన భూమి మీదకి వచ్చిన ఉద్దేశం, ఆయన చనిపోయి అనేక మందికి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఏలియా ప్రవక్తగా దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఇజ్రాయేలీల పక్షాన వ్యాజ్యమాడేవాడిగా ఉండటానికి, ఎవరు బలహీనులు అవ్వకుండా, ఎవరు పాపంలో పడిపోకుండా, ఎవరు అవిధేయులుగా మార్చబడకుండా ఉండటానికి ఏలియాని దేవుడు పంపించాడు. ఏలియా కుటుంబం సంతోషంగా ఉండటానికి అది ఏలియాని పంపించింది. యెహోషువని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? యెహోషువని దేవుడు నియమించిన ఉద్దేశం ఏంటి? అతని కుటుంబం మాత్రమే యెహోవాను సేవించాలని కాదు. ఇప్పుడు యెహోషువ ఏమని ప్రార్థన చేశాడు? ఎవరు ఎడిపోయినా నేను, నా కుటుంబం మాత్రము యెహోవాను మాత్రమే సేవిస్తాం. ఇప్పుడు దేవుడు అక్కడ ఆపల యెహోషువని. ఇప్పుడు నువ్వొక్కడవే కాదు, నీ కుటుంబమే కాదు, నీతో పాటు, నీ కుటుంబంతో పాటు ఈ ప్రజలు కూడా, ఈ జనసమూహము కూడా ఆరాధించే వారిగా నువ్వు నడిపించాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యెహోషువని దేవుడు ఎన్నుకున్నది ఎందుకు? ఆయన కుటుంబం బాగుపడటానికి కాదు, ఆయన కుటుంబం మాత్రమే స్వస్థపరచబడటానికి కాదు, ఆయన కుటుంబం మాత్రమే నిత్యత్వానికి వెళ్ళటానికి కాదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు అటువంటి స్వభావం కలిగిన వారే. వారు మీకంటే గొప్పవాళ్ళు కాదు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏం చేయాలి? ప్రార్థన కాదు, అత్యాశక్తితో ప్రార్థన చేయాలి. అత్యాశక్తితో ప్రార్థన చేస్తే భూమిని కూడా దేవుడు తలక్రిందులుగా మారుస్తాడు. ఇప్పుడు సంఘమంతా ప్రార్థన చేస్తుంది. క్రొత్త నిబంధనలు పేతురు చెరసాల్లో ఉన్నాడు. ఏం జరిగింది? చెరసాల బద్దలైపోయినాయి. పేతురు విడుదల పొందారు. ఎవరు ప్రార్థన చేస్తే? ఇప్పుడు వీళ్ళు నీతిమంతులు అనొచ్చా? ఇప్పుడు సంఘంలో ఉన్నవారు నీతిమంతులు అనొచ్చా? నీతిమంతులు అంటే బోధించేవాడు మాత్రమే కాదు, నీతిమంతులు సంఘము కూడా నీతిమంతులే. ఇప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తే బంధించబడిన సేవకుడు కూడా విడుదల పొందుతున్నాడు. ఇప్పుడు ఎవరు నీతిమంతులు? ఇప్పుడు పేతురుకు ఒక వాగ్దానం ఉందా? అందుకని పేతురు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు అని పేతురు నమ్మాడు. అందుకని పేతురు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. విడుదల పొందిన అది కల అనుకుంటున్నాడు. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న పేతురు ధైర్యం కలిగి ఉన్నాడు. ఇప్పుడు సంఘము యొక్క ప్రార్థన బహుబలము కలిగినదిగా కాదా? అసాధ్యమైన కార్యము కూడా సాధ్యపరచబడింది సంఘము ప్రార్థన వలన. ప్రైజ్ ది లార్డ్. బలము కలిగినది అని అంటే, నేను మరలా చెప్తున్నాను, అసాధ్యమైన కార్యాలను కూడా సాధ్యపరచబడేవే. ఇప్పుడు చెరసాల సంఖ్యలో బ్రద్దలవ్వడం సాధ్యమా? రోమా ప్రభుత్వం అప్పుడు ఏలుబడి చేస్తున్నది. రోమా ప్రభుత్వం అంటే అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నిటినీ పరిపాలించే రాజ్యం అది. అలాంటి రాజ్యం ఎంత శక్తివంతముగా చెరసాలను, ఆ గోడలను, ఆ కోటను తయారు చేసి ఉంటుంది అంటారు, చెరసాలను. అలాంటి చెరసాలను కూడా బ్రద్దలు చేసిన వాడే ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ దేవుడు అంతకుముందు ఎక్కడన్నా చేశాడా? ఎరుకో గోడలను కూల్చాడా? ఎరుకో గోడలను కూల్చిన దేవుడు ఇప్పుడు పేతురు ఉన్న చెరసాలను కూలుస్తున్నాడు. ఆయన శక్తి మారిందా? ఆయన బలము మారిందా? ప్రైజ్ ది లార్డ్. అక్కడేం చేశారు వాళ్ళు మౌనంగా అక్కడ కూర్చొని ముచ్చట్లాడుకుంటూ, ముసలమ్మ ముచ్చట్లు, వ్యవహారాలు అవన్నీ మాట్లాడుకుంటూ కూర్చున్నారా? ఏం చేస్తున్నారు? దేవుడు ఏం చెప్పాడు? మీరు తిరగండి దాని చుట్టూ, దేవుని స్తుతించుకుంటూ మీరు తిరగండి. ప్రైజ్ ది లార్డ్. ఆ స్తుతుల వలన ఎరుకో గోడలు కూల్చబడ్డాయి. వీరి ప్రార్థన వలన చెరసాల సంఖ్యలో బ్రద్దలైనవి. ఇప్పుడు స్తుతులలో, ప్రార్థనలో ఎంత శక్తి ఉంది? ఈ రోజున ఎందుకు క్రైస్తవులు దేవుని సన్నిధికి వెళ్తూ బలహీనులుగా మార్చబడుతున్నారు? ఎందుకు నేను ఈ పాపం నుంచి బయటికి రాలేకపోతున్నాను అని ఆ వ్యక్తి బాధపడుతున్నాడు తెలుసా? వాడు ఆదివారం చర్చికి వెళ్తాడు, బుధవారం బైబిల్ క్లాసులకు వెళ్తారు, శుక్రవారం ఉపవాస ప్రార్థనలు వెళ్తారు, అన్నీ చేస్తారు. అయినా సరే వారు ఏ బలహీనతనైతే కలిగి ఉన్నారో ఆ బలహీనత నుంచి వారు బయటికి రాలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? వారు అత్యాశక్తితో వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడే అనుభవాన్ని కలిగి లేరు.
వ్యక్తిగతంగా నీకు ఏదైనా బలహీనత ఉంటే రహస్యంగా ఉన్న నీ దేవుడికి మొరపెట్టు. నువ్వు విడుదల పొందకపోతే నేను సవాల్ ఇస్తున్నా, ఖచ్చితంగా నువ్వు వాటి నుంచి విడుదల పొందే సమర్థవంతుడిగా మార్చబడతావు. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నాడు, రహస్యంగా ప్రార్థన చేసిన, అత్యాసక్తితో ప్రార్థన చేసిన, నీ పూర్ణ హృదయముతో నువ్వు ప్రార్థిస్తే నువ్వు ఏ బలహీనతను కలిగి ఉన్నా, ఏ వ్యసనమును కలిగి ఉన్నా, ఆ వ్యసనం నుంచి విడిపించే శక్తి కలిగిన వాడిని నువ్వు కలిగి ఉన్నావు. ఇప్పుడు ఎందుకని విడుదల పొందలేకపోతున్నారంటే వీరు ఆసక్తితో ప్రార్థన చేయరు. వేషధారులుగా వెళ్ళాలి, వెళ్ళకపోతే కాపరి ఏదో అంటాడు, వెళ్ళకపోతే మనకు విలువ ఉండదు, వెళ్ళకపోతే మనల్ని అదంటారు ఇదంటారని భయముతో వెళ్తున్నారు. కానీ దేవుని మీద భక్తితో వెళ్ళట్లేదు. వీళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళినా ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తారు? నిజం చెప్పండి. ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు కానీ, లేదంటే సంఘంలో ప్రార్థన చేసేటప్పుడు కానీ హృదయపూర్వకముగా మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తాను అనేవాళ్ళు ఉన్నారా? ఒకవేళ ఉంటే వారు ప్రతి బలహీనత నుంచి, ప్రతి వ్యసనము నుండి, ప్రతి అనారోగ్య పరిస్థితుల నుండి విడుదల పొందుతారు. మనం ప్రార్థన చేసేటప్పుడు మన ఆలోచన దేవుని యొక్క మనసును తాకాలి. నీ మనసు దేవుని మనసుతో లంగర వేయబడితే గాని కార్యం అక్కడ జరగడం ప్రారంభం అవుతుంది. మనం చేసే ప్రార్థన ఇక్కడిక్కడ మన ఆలోచనలు చుట్టుపక్కల ఎన్ని వినబడుతూ ఉంటాయి. చుట్టుపక్కల ఆలోచిస్తూ ఉంటాం. మన బాధలు, అనారోగ్యాలు, ఈ చుట్టుపక్కల వచ్చిన అసమాధాన పరిస్థితులు, వీటన్నిటి గురించి ఆలోచిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాం. కాబట్టి మనలో ఆ బలహీనతల నుండి, అనారోగ్యాల నుంచి జయ జీవితాన్ని పొందుకోలేకపోతున్నాం. నువ్వు పొందుకోవాలి అని నువ్వు కనుక ఈరోజు తీర్మానం చేసుకుంటే, దేవునితో వ్యక్తిగత అనుభవాన్ని నేను కలిగి ఉండాలి. ఎప్పుడైతే అది మొదలవుతుందో, నువ్వు ఏ బలహీనతనైతే నువ్వు కలిగి ఉన్నావో ఆ బలహీనత నుంచి నువ్వు విడుదల పొందుతావు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఇష్టపడుతున్నారు? కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, పద్మక్క సరిగ్గా లేదు, రజని అక్క సరిగ్గా లేదు, ప్రసన్న సరిగ్గా లేదు, లావణ్య సరిగ్గా లేదు, సుష్మా సరిగ్గా లేదు, శాంతమ్మ సరిగ్గా లేదు, ఈ సహోదరులు ఎవ్వరూ సరిగ్గా లేరు. నువ్వు సరిగ్గా ఉన్నావా? ఇక్కడ వస్తున్న సమస్య, సాతాను ఒక మనిషిని, ఒక క్రైస్తవుని ఏ విధంగా మోసపరుస్తుంది. వాళ్ళు సరిగ్గా లేరు, వీళ్ళు సరిగ్గా లేరు, వాళ్ళ బలహీనతలను వీళ్ళ బలహీనతలను ఎత్తి చూపుతూ నీతిమంతుడిగా, బహుబలము కలిగిన వాడిగా ఉండవలసిన నిన్ను బహు బలహీనుడిగా మార్చేస్తున్నాడు సాతాను. దేవుడేమో నిన్ను బలవంతుడిగా మార్చాలి, బలవంతుడిగా చూడాలని ఆయన ఇష్టపడుతుంటే, సాతాను నిన్ను బలహీనతలు, బహుబలహీనుడిగా, బహుబలహీనురాలుగా మార్చాలి అని నీ మనస్సును ఎదుటి వారి మీద నిలుపుతుంది. అసలు నీ మనసు ఎవరి మీద నిలపాలి అని అంటే నీ మీద నిలపాలి. ఎదుటివారి బలహీనతలను కాదు మనం చూడాల్సింది. నేను ఏ బలహీనతలో ఉన్నా, నేను ఎటువంటి ఆసక్తిని కలిగి ఉన్నా, దేవుని సన్నిధిలో ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నా, దేవుని సన్నిధిలో నేను ఎలా ఆరాధించగలుగుతున్నా, నేను వ్యక్తిగతంగా దేవునితో ఎటువంటి సహవాసాన్ని కలిగి ఉన్నా. ప్రార్థన చేస్తాము, బైబిల్ చదువుతాము, చెప్తారా, ఉపవాస ప్రార్థనలకు వెళ్తాము, అన్నీ చేస్తాం. కానీ నా స్థితి పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి మార్పు ఉందా? గడిచిన సంవత్సరానికి, ఇప్పుడు పోయిన సంవత్సరానికి, నా పెళ్లికి ముందు వరకు, పెళ్ళైన తర్వాత నాకు దేవుడు మార్చిన విధానం, పెళ్లికి ముందు నేను ఒక డినామినేషన్లో ఉన్నా, పెళ్ళైన తర్వాత ఒక వర్తమానంలోకి వచ్చా. ఇప్పుడు ఏం జరిగింది? తలరాయి దగ్గరకు వచ్చా. మారిందా? మారిందా? ఇది కాదు. పెళ్లికి ముందున్న నీ స్వభావం ఏంటి, పెళ్ళైన తర్వాత ఉన్న స్వభావం ఏంటి, పిల్లల కన్న తర్వాత నువ్వు ఇన్ని మారుకుంటూ వచ్చావు. సంఘాలు మారుకుంటూ వచ్చావు, వర్తమానం మారుకుంటూ వచ్చింది, వాక్యం మారుకుంటూ వచ్చింది, పరిపూర్ణమైన వాక్యంలోకి వస్తున్నావు, తలరాయి వర్తమానంలోకి వస్తున్నావు. మరి నీ స్వభావం అప్పటి నుండి ఇప్పటి వరకు మార్పు చెందుతూ రూపాంతరపరచబడుతుందా? మార్పులు జరుగుతున్నాయా? నీలో దీనత్వం వస్తుందా? దేవుని ఎదుట నువ్వు ఒక బలమైన యోధుడిగా, యోధురాలుగా ఉన్నానా? సంఘము మారుతున్నానా? వర్తమానం మారుతుందా? కాదు. మారిన తర్వాత నీలో మార్పేమొచ్చింది? లేలుయా. ఏదైతే నువ్వు మార్చబడ్డావో, ఎందులో నుంచి అయితే సరైన విధానము కాదని నువ్వు వచ్చావో, వచ్చిన నువ్వు సరైన దాంట్లోకి వచ్చాక కూడా నువ్వు అదే స్వభావాన్ని, అదే ఆలోచనలు, అదే మనస్తత్వాలు కలిగి ఉంటే
ఉపయోగం ఉందా? తలరాయి కాదు, నిత్యత్వం కూడా మన యొద్దకు వచ్చినా ఉపయోగం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ స్వభావాలన్నీ పోవాలి అని అంటే నువ్వు వ్యక్తిగతంగా అత్యాశక్తితో దేవుని ఎదుట నువ్వు ప్రార్థించు. ప్రతి అవిధేయమైన కార్యాన్ని, దేవునికి ఇష్టం లేని ప్రతి కార్యాన్ని నువ్వు జయించగలుగుతావు. జయించాలి అని అంటే గుర్తుపెట్టుకోండి, వ్యక్తిగతంగా దేవునితో సహవాసమే నిన్ను మారుస్తుంది. అది తప్ప మీరు ఎంత వాక్యము పండితులైనా సరే, నేను ఎంత బోధించగలిగే పాండిత్యము కలిగి ఉన్నా, ఎన్ని అద్భుత కార్యాలు జరిగినా, స్వస్థతలు జరిగినా, ఎందుకు జరుగుతున్నాయి స్వస్థతలు చెప్పండి? దేవుడు మన ద్వారా కార్యాలు చేయాలని ఎందుకు ఇష్టపడుతున్నాడు? ఆయన ఆ బిడ్డలను ప్రేమిస్తున్నాడు కాబట్టి. మనము ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి, మనం ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. కానీ సాతాను అవి చేయనివ్వకుండా ఆపుతుంది. చేస్తాం, అత్యాసక్తితో చెయ్యం, ఇష్టపూర్వకంగా చెయ్యం. ప్రైజ్ ది లార్డ్. ఏమని ప్రార్థన చేస్తాం? ఇప్పుడు ప్రార్థన చేయాలి, మోకరించాం, 1 గంట ప్రార్థన అన్నాం, ఒకే అంశం. ఎవరి కొరకు? ఉదాహరణకి ఏదైనా ఒకటి చెప్పండి. సహోదరి రజనీకి కుమారుడు, గర్భఫలము కుమారుడు కావాలి అనుకోండి ఉదాహరణకి. ఇప్పుడు ఆ కుమారుణ్ణి అనుగ్రహించయ్యా అని ప్రార్థన చేయాలి. 1 గంట చేయగలమా? గంట ఒకటే అంశం చేయగలమా? ప్రభువా గర్భఫలం ఇయ్యయ్యా, గర్భఫలం ఇయ్యయ్యా, గర్భఫలం ఇయ్యయ్యా, గర్భఫలం ఇయ్యయ్యా అని ఒకే అంశం గురించి ఎంతసేపు చేయగలం? ఒక 5 నిమిషాలు లేదా ఒక 10 నిమిషాలు. ఆ తర్వాత చేయడం ప్రారంభం మొదలైందేనంటే ఇసుకొస్తుంది, చిరాకు వస్తుంది. అవునా? కానీ బైబిల్లో ఒక వ్యక్తి ఉంటాడు, రాత్రంతా నన్ను ఆశీర్వదించితే గాని నిన్ను వదలను, నన్ను ఆశీర్వదించు, 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 ఆశీర్వదించు అని ఒకే అంశం గురించి ప్రార్థన చేస్తున్నవాడు ఆయన యాకోబు. చూడండి ఒకసారి ఆదికాండం 32వ అధ్యాయం, స్పీడ్గా. ఆదికాండం 32వ అధ్యాయం 22 నుంచి 32 నుంచి 22 నుంచి వినండి, జాగ్రత్తగా చదవండి, వినండి జాగ్రత్తగా. 2 భార్యలను, 2 దాసీలను, ఏం చేశాడు చూడండి, ఏం చేస్తున్నాడు ఇక్కడ యాకోబు. ఇప్పుడు ఆయన మనస్సులో ఒక వేదనతో నిండిపోయి ఉన్నాడు. యాకోబు మోసగాడు. అవునా? యాకోబు అనే పేరుకి అర్థము మోసగాడు అని మాత్రమే కాదు, ఆ పేరు యొక్క ప్రభావం కూడా యాకోబు మీద పనిచేస్తుంది. ఇప్పుడు యాకోబు మోసగాడుగా ఉన్నాడు. ఇప్పుడు యాకోబు తన అన్న అసమర్థుడు, తన అన్నకు ఆశీర్వాదం లేదు, తన అన్న యొక్క జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాను అని అతని అన్న గురించి ఆలోచించట్లేదు. కానీ ఇప్పుడు యాకోబుకు కావలసింది, యాకోబు తన్ను తాను గురించి ఆలోచించుకుంటున్నాడు. నాకు ఇప్పుడు ఆశీర్వాదం కావాలి. ఇప్పుడు ఆశీర్వాదం కొరకు ఆయన సిద్ధపడుతున్నాడు. ఆశీర్వాదం కోసం అంతా సెట్ చేసుకున్నాడు. అప్పటి వరకు కలిసి వచ్చారు. ఇప్పుడు వచ్చిన తర్వాత తన భార్యలను, తన దాసీలను, తన కుమారులను, తన ఎడ్లను అన్నిటినీ ఎబ్బేకు రేవు దాడిచ్చి వాళ్ళని పంపించేసి అక్కడ ఆ స్థలము దగ్గర యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. అందరితో కలిపి ప్రార్థన చేయొచ్చుగా? ప్రైజ్ ది లార్డ్. వినబడుతుందా? అందరు కలిసి ప్రార్థన చేయొచ్చుగా? యాకోబుతో పాటు తన భార్యలు, తన పిల్లలు, తన దాసీలు అందరూ కలిసి ఈరోజు దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని మనందరం కూడా ప్రార్థన చేద్దామని అడగొచ్చు కదా. కానీ యాకోబుకు వ్యక్తిగత ప్రార్థనలో ఉన్న శక్తి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. అది ఆయనకు బయలుపరచబడింది. అందుకని ఇప్పుడు వాళ్ళందరిని పంపించేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ ఆశీర్వదించబడాలి అని అంటే ఇప్పుడు యాకోబు ఆశీర్వదించబడాలి. యాకోబు దేవుని దగ్గర ఆశీర్వదించబడాలి అని అంటే ఒంటరిగా మిగిలిపోవాలి. ఒంటరిగా అతడు మిగిలిపోతే
ఒంటరిగా అతడు నిలబడితే ఇప్పుడు యాకోబు ప్రార్థన మీద ఆ మనసు నిలుపుతాడు. చుట్టుపక్కల ఉన్న ఆ డిస్టర్బెన్స్ అవేమి ఉండకూడదు, ఏది ఆటంకముగా ఉండకూడదు, ఏది ఇబ్బందికరంగా ఉండకూడదని ఇప్పుడు యాకోబు వాళ్ళందరినీ దాడిచ్చి పంపించేశాడు. యబ్బేకు, ఏం పేరు? యబ్బోకు అంటే అర్థమేంటి? ఖాళీ చేయబడుట. ఏంటిది? యబ్బేకు రేవు అంటే అర్థం ఖాళీ చేయబడుట. ఇప్పుడు ఆ సమస్తాన్ని విడిచిపెట్టేస్తున్నాడు, మొత్తాన్ని పంపించేస్తున్నాడు. ఇప్పుడు అవన్నీ విడిచిపెడితే గాని ఒంటరిగా ఒక్కడే దీనుడుగా మిగిలిపోయి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే గాని దేవుడు ఆశీర్వదించడు. ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే నేను ఏం చేయాలి? అత్యాశక్తితో ప్రార్థన చేయాలి. ఒంటరిగా వ్యక్తిగతంగా దేవునితో సహవాసం కలిగి ఉండాలి అని ఇప్పుడు యాకోబు దేవుని సన్నిధిలో మోకరించడానికి ఇష్టపడుతున్నాడు. ఇక ప్రారంభించాడు, వాళ్ళందరినీ పంపించాడు. ఇప్పుడు యాకోబు ప్రార్థించడం మొదలుపెట్టాడు. చదవండి. ఇప్పుడు ఒక నరుడు ఇప్పుడు ఆయన ప్రార్థన చేయడం మొదలు పెడుతున్నాడు. యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అని కింద చదవండి. ఒక నరుడు వచ్చాడు, ఆ నరుడు అతనితో పెనుగులాడుతున్నాడు. వినండి, ఎవరు గెలవలేకుండా ఉంది? ఎవరు గెలుస్తున్నారు? వచ్చిన నరుడు గెలవలేకపోతున్నాడు, ప్రార్థన చేస్తున్న యాకోబు గెలుస్తున్నాడంట. అందుకనే వచ్చిన నరుడు యాకోబు యొక్క తొడను చేత కొట్టాడు. తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని ఆయన అంటున్నాడు. వచ్చిన నరుడు అంటున్నాడు, తెల్లవారుతుంది, నన్ను వెళ్ళనివ్వు, నేను వెళ్ళాలి అని చెప్పి ఆ వచ్చిన నరుడు అంటున్నాడు. అప్పుడు యాకోబు ఏమంటున్నాడు? నీవు నన్ను ఆశీర్వదించితే గాని నిన్ను పోనీయను. అప్పుడు యాకోబుని అడుగుతున్నాడు, నీ పేరేంటి? నా పేరు యాకోబయ్య అన్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, నీవు దేవునితోనూ ఇప్పుడు పోరాడింది ఎవరితో? ఈ నరుడు ఎవరు? మనుష్య కుమారుడు, ప్రభు అయిన యేసు క్రీస్తుతోనే పోరాడి గెలిచిన వాడు, మగ సిరి కలిగిన వాడు అంటాడు దేవుడు. దేవునితోనే పోరాడి గెలిచిన వాడు యాకోబు, మగ సిరి కలిగిన యాకోబు. చిత్రం కాలేదు? అసాధ్యమైనది దేవుడికి ఏమన్నా ఉందా? దేవుడు యాకోబు మీద ఓడిపోయాడా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు యాకోబు మీద ఓడిపోయాడా? యాకోబు దేవుడి మీద గెలిచాడా? దేవుడికి కొన్ని బలహీనతలు ఉన్నాయి, ఎంతమందికి తెలుసు? ఆయన క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు, దయ చూపే దేవుడు, మరీ ఎక్కువగా తన బిడ్డలను నమ్మే దేవుడు. అందుకని చూడండి, మనం ఎన్ని తిరుగుళ్ళైనా తిరగండి, ఎన్ని పాపాలైనా చేయండి, ఎన్ని అవిధేయతలైనా చేయండి, నువ్వు మోకరిచ్చి ప్రార్థిస్తే దేవుడు వెంటనే అయ్యో నా కుమారుడు నా మీద ఆధారపడ్డాడు, నా కుమారుడు బాధపడుతున్నాడని ఆయన దిగొచ్చి నువ్వు దేని కొరకైతే ప్రార్థిస్తున్నావో అది ఆయన ఇవ్వడానికి వస్తాడు. ఇప్పుడు నేను అంటున్నాను, ఇప్పుడు దేవదూతలు అనొచ్చు, ఏంటి అసలు నీతో సావాసం చేయడు, అలాగా నీతో ఉండకుండా లోకాచారాలు పద్ధతులు లోకంలో తిరిగిపోతున్నాడు, వ్యసనాలకు బానిసయ్యి, అలాంటి వాడు ప్రార్థన చేస్తూ నువ్వు ఎందుకు నమ్ముతున్నాడు? పోనీలే గాబ్రియేల్, పోనీలే మిఖాయేల్, నా కుమారుడేగా, మారతాడు, ఈరోజు ప్రార్థన చేశాడుగా, మారతాడులే. ప్రైజ్ ది లార్డ్. అది దేవుని ప్రేమ. దేవుడు నిన్ను ప్రేమించే విషయంలో ఆయన బలహీనుడు. దేంట్లో బలహీనుడు? ఆయన నిన్ను ప్రేమించే విషయంలో ఆయన బలహీనుడు. అవునా? అందుకనే మనం సజీవులుగా ఉన్నాం. ఒకవేళ గనక ఆ ప్రేమలో బలహీనుడు కాకపోతే, ఆయన ప్రేమ లేనివాడు అయితే ఈ రోజున భూమి మీద ఏ మానవుడు కూడా సజీవుడుగా ఉండేవాడు కాదు. ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టే నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన ప్రాణమంతా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన ప్రేమ ఆయన ప్రాణాన్ని కూడా తీసేసింది నీ కొరకు. నా ప్రాణమైనా ఇస్తాను, నా కుమారుడు మాత్రము మరణంలోనికి వెళ్ళకూడదు, నా కుమారుడు చావకూడదు, నా కుమారుడి కొరకు నేను చచ్చిపోతాను. అదే దేవుని ప్రేమ. ఇప్పుడు ఆ ప్రేమ యాకోబు యొద్ద నుండి వెళ్ళనివ్వట్లా. ఇప్పుడు యాకోబు మగసిరి కలిగిన వాడు అని అంటే
యాకోబు ఏదో ధైర్యవంతము కలిగి బలము కలిగి దేవుని జయించాడని కాదు, దేవుని ప్రేమ యాకోబు దగ్గర నుండి వెళ్ళడానికి ఇష్టపడట్లా. ప్రైజ్ ది లార్డ్. అతని యొక్క యాకోబు యొక్క ఏమంటారు దాన్ని, పిల్లలు తల్లిదండ్రులతో ఇవ్వు ఇవ్వు అంటారు, దాన్ని ఏమంటారు, మారం చేయటం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పిల్లోడు తల్లిదండ్రుల దగ్గర ఎలాగైతే మారం చేస్తారో, ఇప్పుడు యాకోబు తన తండ్రి దగ్గర పెనూయేలు అని పేరు పెడతాడు, దేవుని ముఖం అని పేరు పెడతాడు. దేవుని ఎదుట మారం చేస్తున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితే గాని. ఇప్పుడు ఆయన చేతిని ఆయన వదిలించుకొని వెళ్ళలేడా దేవుడు? కానీ వెళ్ళడానికి ఇష్టపడట. యాకోబు యొక్క మారం, యాకోబు యొక్క ప్రార్థన, యాకోబు యొక్క ఆసక్తి దేవుణ్ణి అక్కడి నుండి వెళ్ళనివ్వట్లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ యాకోబుకు దేవుడు మొట్టమొదటిగా ఇస్తున్న ఆశీర్వాదమే పేరు మార్చటం, ఆయన స్వభావాన్ని మార్చటం. ఇప్పుడు నుంచి నువ్వు మోసగాడిగా ఉండవు, ఈ రోజు నుంచి ఎదుటి వారిని మోసం చేసేవాడిగా నువ్వు ఉండవు. ఈ రోజు నుంచి నువ్వు దేవుని కుమారుడుగా, ఇజ్రాయేలుగా నువ్వు పిలువబడతావు, వాగ్దానం చేయబడిన వాడిగా నువ్వు పిలువబడతావు. ఇప్పుడు మొట్టమొదటిగా దేవుడిచ్చే ఆశీర్వాదమే స్వభావం మారటం. ఏంటిది ఆశీర్వాదం అంటే? బిల్డింగులు కట్టడం, 4-5 అంతస్తులు కట్టడం ఏంటి? ఇవి కాదు ఆశీర్వాదాలు అంటే. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వాదం అనంటే, ఇప్పుడు ఆశీర్వాదం, ఆయనకి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి? యాకోబుకి పేరును మార్చటం. పేరు మార్చడం అంటే స్వభావాన్ని మారుస్తున్నాడు, ఆయనలో ఉన్న కార్యాలను మారుస్తున్నాడు. ఇప్పుడు ఆయన పేరును మార్చాడు, ఇప్పుడు ఆశీర్వాదము ఆయనను వెతుక్కుంటూ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యాకోబు యొక్క ప్రార్థన ఆశీర్వాదం ఏంటి? యాకోబు యొక్క ప్రార్థన తన యొక్క స్వభావం మార్చబట్టం. ఇదే ఆశీర్వాదం అంటే. ఆశీర్వాదము అంటే నీతో ఉండేది, నీతో వచ్చేదే. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వాదం అంటే నీతో వచ్చేది, నీతో ఉండేదే ఆశీర్వాదం. నీవు చచ్చిపోయినా నీతో వచ్చేది ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భూమి మీద స్వస్థతలు జరుగుతున్నాయి. నేను ప్రార్థన చేశాను, ఇక్కడ అనేకమైన స్వస్థతలు జరిగినాయి. ఇప్పుడు అది నాకు దేవుడిచ్చిన ఆశీర్వాదమా? ఆశీర్వాదమా? నేను ప్రార్థన చేస్తే సంఘంలో చనిపోయిన వారు లెగుస్తున్నారు, అది దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదమా? నో సార్, అవి ఆశీర్వాదాలు కాదు, అవి కార్యాలు, అద్భుత కార్యాలు, అద్భుతమైన వరాలు దేవుడు నీకు ఇచ్చాడు. కానీ ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వాల. ఆశీర్వాదం అంటే నీతో వచ్చేదే. ఇప్పుడు యేసుక్రీస్తు తీర్పు తీర్చేటప్పుడు వీళ్ళందరూ అక్కడ ఉన్నారు, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పోండి అంటాడు. వాళ్ళు చెప్తున్న మాట ఏంటి? నీ నామమున అద్భుతాలు చేయలేదా? నీ నామమున దెయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామమున స్వస్థతలు చేయలేదా? నీ నామమున అనేకమైన కార్యాలు చేయలేదా? అబ్బా, ఇవన్నీ ఆశీర్వాదాలేనా? అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పోండి అంటున్నాడు. ఇవి ఆశీర్వాదాలా? ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఇవి కాదు ఆశీర్వాదాలు. ఆశీర్వాదం అంటే నీతో వచ్చేది. ఇప్పుడు ఇంకో గుంపు ఉంది, ఆ గుంపుతో అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, జగత్తు పుట్టినది మొదలుకొని, జగత్తు పునాది వేయబడినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన ఈ నిత్య రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి. ఎవరు వాళ్ళు? ఏ ఆశీర్వాదం అది? వాళ్ళ ఆశీర్వాదం ఏంటి? ప్రభు, మేమేం చేసాం? మేమేం చేయలేదుగా. నేను ఆకలి కొని ఉంటే ఆహారం పెట్టావు, నేను వస్త్రహీనుడిగా ఉంటే నాకు వస్త్రాలు ఇచ్చావు, నేను దప్పికతో ఉంటే నీళ్ళు ఇచ్చావు, నువ్వెప్పుడు వచ్చావు? నేను ఇచ్చాం. ఈ నా సహోదరుల్లో చేస్తే నాకు చేసినట్టే. ఇప్పుడు నీకు ఉన్న ఆశీర్వాదం ఏంటంటే ఎదుటి వారికి మేలు చేయాలి అనే స్వభావమే నీ ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. అవసరత కలిగి ఉన్న వారిని ఆదుకోవటమే నీకు దేవుడిచ్చిన ఆ స్వభావమే నీ ఆశీర్వాదం. ఇప్పుడు ఎవరిని నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా అంటున్నారంటే, భూమి మీద అవసరత కలిగిన వారిని ఆదుకునే స్వభావం కలిగిన వారిని దేవుడు ఆశీర్వదించబడిన వాడు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు నీ ఆశీర్వాదం ఏంటి? ఏ ఆశీర్వాదం కావాలి? నీతో ఉండేది, నీతో వచ్చేది. ఇదే నీ స్వభావంలో మొదలవుతాడు. ఇప్పుడు యాకోబు ప్రార్థన చేస్తున్నాడు, నాకు ఆశీర్వాదం కావాలి, నాతో ఉండేది, నాతో వచ్చేది కావాలి. ఇదే యాకోబు
ఐగుప్తులోనికి వెళ్ళిన తర్వాత తన యోసేపుతో తన కుమారుడితో ఏం మాట్లాడతాడు? నేను చనిపోయిన తర్వాత నా ఎముకలను తీసుకొని వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్ అన్నాడా? నా అస్థికలను తీసుకొని వెళ్ళు. ఎక్కడికి? అబ్రహాము ఎక్కడ పాతి పెట్టబడ్డాడో, షారా ఎక్కడ పాతి పెట్టబడిందో, ఈ ఇస్సాకు ఎక్కడ పాతి పెట్టబడ్డాడో, నా తల్లి రిబ్కా ఎక్కడ పాతి పెట్టబడిందో అక్కడికే నన్ను తీసుకొని వెళ్ళండి. ఎందుకనంటే నా విమోచకుడు ఒక రోజున భూమి మీదకి వస్తాడు. ఇప్పుడు నేను కూడా ఆయనతో లేపబడతాను. ఆయన నన్ను లేపటానికి ఆయన వస్తున్నాడు. ఎలా చెప్తున్నావు నువ్వు? నన్ను పెనూయేలు ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. పెనూయేలు నన్ను ఆశీర్వదించాడు. దేవదూతగా, దేవుని కుమారుడిగా, ఒక నరుడిగా వచ్చి నా పేరు యాకోబు నుండి ఇజ్రాయేలుగా మార్చాడు. నన్ను దేవుడు ఆశీర్వదించాడు. ఖచ్చితంగా నా విమోచకుడు భూమి మీదకి వచ్చినప్పుడు నేను ఆయనను చూస్తాను. ఏ ఆశీర్వాదం అది? ఇప్పుడు ఈయన వ్యక్తిగతంగా చేసే ప్రార్థన ఈయనను ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది. ఈయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? తన కొరకే చేస్తున్నాడు. తన స్వభావాన్ని మార్చమని, నాకు ఆశీర్వాదాన్ని ఇవ్వమని. ఇప్పుడు తన స్వభావము ఏంటి? అంతకుముందు అది శాపగ్రస్తమైనదైనా, బలహీనమైనదైనా. ఇప్పుడు ఆ బలహీనమైన మనసును తీసేయి, ఆ శాపగ్రస్తమైన స్వభావం తీసేయి. ఇప్పుడు నాకు ఆశీర్వాదం కావాలి, ఆశీర్వాదానికి కారణమైన స్వభావం కావాలి. ఇప్పుడు నాకు అది కావాలి. దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు యాకోబు? భూ సంబంధమైన ఆశీర్వాదాల కోసం కాదు, ఆత్మ సంబంధముగా ఆయనతో ఉండేది, ఆయనతో వచ్చే ఆశీర్వాదం కొరకు యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన అత్యాశక్తితో ప్రార్థన చేయగా యాకోబు దాన్ని పొందుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అదే దేవుడు పెనూయేలు అని పేరు పెడతాడంట అక్కడ యాకోబు. ఆ స్థలానికి పెనూయేలు అంటే దేవుని ముఖము. నేను దేవుని ముఖాముఖిగా చూశాను అని ఆ ప్రాంతానికి పెనూయేలు అని పేరు పెడతాడు. పెనూయేలు, దేవుని ముఖాన్ని చూశాడా? ఇప్పుడు అదే దేవుడు, అదే నరుడు. ఇక్కడ ఒక ఫోటో పెట్టండి, ఆ ఫోటో పెట్టండి. ముఖాన్ని ఎంతమంది చూశారు? కళ్ళను చూశారా? అంటే ఇక్కడ ఉంటే అందరికీ, అక్కడ చూడండి, కళ్ళు కనబడుతున్నాయా? ముఖం కనబడుతుందా? ఇప్పుడు పెనూయేలుని చూసిన వాళ్ళు ఎంతమంది ఇక్కడ? ఇప్పుడు పెనూయేలు నీ యొద్దకు వచ్చాడు. ఎందుకు? నిన్ను ఆశీర్వదించడానికి. నీతో ఉండే ఆశీర్వాదం, నీతో వచ్చే ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నువ్వు చేయాల్సిన ప్రార్థన, నీ స్వభావం శాపగ్రస్తమైనది, బలహీనమైనది ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో దాని నుండి నేను విడుదల పొంది నాతో ఉండేది, నాతో వచ్చే ఆశీర్వాదం నాకు కావాలని మనము ప్రార్థిస్తే, నువ్వు ప్రార్థిస్తే ఆయన నిన్ను ఆశీర్వదించకుండా ఇక్కడి నుంచి వెళ్ళడు. నిన్ను తీసుకొని వెళ్ళకుండా, నిన్ను ఆశీర్వదించకుండా ఆయన అసలు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను ఆశీర్వదించడానికే వచ్చింది యాకోబు దగ్గరికి. అందుకేనా? నిజం చెప్పండి, యాకోబు ప్రార్థన చేస్తే అసలు పెనూయేలు ఎందుకు వచ్చాడు అక్కడికి? ఎందుకు వచ్చాడు? ఆశీర్వదించడానికైనా వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వదించడానికి వచ్చిన దేవుడు ఆశీర్వదించకుండా ఎందుకని యాకోబుతో ఆడుతున్నాడు చెప్పండి? నీ ఓర్పు, నీ సహనం పరీక్షించబడాలి. ఎందుకంటే ఇప్పుడు యాకోబు చిన్న ప్రార్థన చేయంగలోనే ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు మనం కూడా అలా ప్రార్థన చేయంగలోనే ఇవ్వాలి. కానీ దేవుడు అలా ఇవ్వడు. నీ ఓర్పు, నీ సహనం పరీక్ష దేనికి వస్తుంది? ఒక పరీక్ష దేనికేనంటే నీలో ఉన్న ఓర్పు సహనం బయటికి రావాలి, ఫలాలు కనబడాలి. వసంతకాలం ఎందుకు వస్తుంది? ఆ చెట్టులో ఉన్న జీవం బయటికి కనబడాలి, ఫలాలు కనబడాలా, ఆకులు కనబడాలా, చిగురు కనబడాలా. అంతేనా వసంతకాలం వచ్చేది? ఇప్పుడు పరీక్షలు దేనికి అంటే నీలో ఉన్న ఓర్పు బయటికి కనబడాలి, మనలో ఉన్న సహనం బయటికి కనబడాలి. ప్రైజ్ ది లార్డ్. కానీ ఈ రోజున అది లేదు. ఎదుటి వారిని అన్నంత వరకు బాగానే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లోనే నలుగురు ఉన్నప్పుడు, పూజిత నీకు మైండ్ ఉందా అని అన్నది అనుకోండి, వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు అన్నారనుకోండి, సరే నా తల్లేగా అన్నది, నేను చేసింది తప్పు కదా అని ఆలోచిస్తారా? నలుగురిలో నన్ను అంటావా అని
మొహం ముడుచుకుంటారా అంటే పూజిత అలా చేసిద్దారు కాదు మీకు అర్థం అవడానికి. చెప్పండి ఏం చేస్తారు? సుష్మా చెప్పు. నన్ను అంటారా? నన్ను నలుగురిలో అంటావా నేనేం చేశానని? ఇప్పుడు వాళ్ళు అన్న మాట గురించి కంటే సామెత ఉంది, అత్త తిట్టిందని కాదంట, ఎందుకు ఎడుతుందంట? అలాగే అమ్మ తిట్టింది నాన్న తిట్టాడని కాదు వీళ్ళు ఏడిచేది. నలుగురిలో తిట్టావు, నలుగురిలో నన్ను అన్నావు అని ఏడుస్తారు. అసలు నువ్వు అది సరి చేసుకొని పద్ధతిగా ఉంటే అనరుగా. ఇప్పుడు గద్దించినా శిక్షించినా అది నీ మంచి కొరకే, నీ మేలు కొరకే. ప్రైజ్ ది లార్డ్. పూజిత అలా చేయదులేండి, మంచి పిల్ల, మీకు అర్థం అవడానికి అలా చెప్తున్నాను. అర్థమవుతుందా? కాబట్టి ఈ రోజున ఉన్న స్వభావం ఏంటి? వెంటనే రియాక్షన్. వెంటనే ఒక తల్లి కానీ తండ్రి కానీ ఒక మాట అన్న వెంటనే నేనేం చేశానమ్మా నన్నే అంటో, చెల్లి లేదా, తమ్ముడు లేడా, అన్న లేడా, వాళ్ళని అనవే. నేనంటే ఇష్టమే లేదు, నేనంటే ప్రేమే లేదు, నేను పోతాలే, నేను దొరికేలే ఎక్కడో. ఓ వాళ్ళు ఒక తల్లిదండ్రులు ఒక్క మాట అంటే ఒక పుస్తకం అంతా చదువుతారు వీళ్ళు, ఎక్కడ ముందు రాసి పెట్టుకుంటారంటారు అనుకుంటా కదా. ఇది కాదు స్వభావం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు దాన్ని ఇష్టపడట్లా. తల్లిదండ్రులకు నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. సన్మానించడం అంటే పొలదండలు ఇటమా, గౌరవించటం, వారికి నువ్వు విలువ ఇవ్వటమే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వడానికి కారణం. ఈ రోజున ఎందుకని పిల్లలు యవ్వనస్తులు మరణిస్తున్నారు, మరణంలోనికి వెళుతున్నారంటే తల్లిదండ్రులను లెక్క చేయని వారిగా, తల్లిదండ్రులను గౌరవించకుండా వారిని కొట్టే తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులను కొట్టే పిల్లలు, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసే పిల్లలు ఉన్నారా? తల్లిదండ్రులను లెక్క చేయని పిల్లలు. అందుకనే వారికి దీర్ఘాయుష్యువు లేకుండా పోతుంది. దేవుడు వాగ్దానం చేశాడు, నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అని అంటే నీ తల్లిని నీ తండ్రిని నువ్వు గౌరవించాల్సిందే. నీకు ఆశీర్వాదం రావాలి అని అంటే నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించాలి, నువ్వు వాళ్ళకి గౌరవించాలి, వారికి నువ్వు లోబడాలి. మా అమ్మ తిక్కలది నీకు తెలుసా? అయినా సరే తిక్కల తల్లిదండ్రులకు లోపడద్దు, జ్ఞానం కలిగిన తల్లిదండ్రులకి లోబడని అన్నాడా నీ దేవుడు? అన్నాడా? జ్ఞానం లేని తల్లిదండ్రులకు లోబడద్దు. నీకంటే వారికి జ్ఞానం తక్కువ, నువ్వు తెలివి కలిగిన వాడివి, నువ్వు విద్య కలిగిన వాడివి, నువ్వు చదువుకున్న వాడివి. విద్య లేని తల్లిదండ్రులకు, విద్య లేని పామరులకు, చదువు రాని వారికి మీరు లోబడద్దు. పిల్లలారా మీరు లోబడద్దు అని చెప్పాడా? వారు జ్ఞానం ఉన్నా లేకపోయినా, చదువు ఉన్నా లేకపోయినా, నువ్వు ఎన్ని డిగ్రీలు చదివినా, ఎంత జాబు చేసినా, గవర్నమెంట్ జాబు చేసినా, నీకు ఆమె తల్లే, ఆమెకు నువ్వు కొడుకువే. ప్రైజ్ ది లార్డ్. నువ్వు లోబడాల్సిందే. నాకు పెళ్ళి అయింది, మీకు విషయం చెప్పనా, ఎంత ఎత్తు ఎదిగినా ఆమెకు నువ్వు కుమారుడివే. నువ్వు పాస్టర్ అవ్వు, నువ్వు సేవకుడు అవ్వు, ఆమె కంటే గొప్పవాడు అంతకంటే కావు. ఆమె తర్వాతే, ఆయన తల్లిదండ్రుల తర్వాతనే నీ స్థానం. వారికి నువ్వు పిల్లోడివే, కుమారుడివే. ఇప్పటికీ కూడా తల్లిదండ్రులు పెద్దవారికి, పెద్ద పెళ్ళైన వారికి కూడా గోరుముద్దలు తినిపించే తల్లిదండ్రులు ఉన్నారు, తెలుసా మీకు? ఎందుకని? వాళ్ళకి తింటాం రాదా? పెళ్ళయి పిల్లలు ఉన్న తల్లిదండ్రులు వాళ్ళకి తింటాం రాదా? అయినా సరే వారికి కూడా ఆ తల్లి తినిపిస్తుంది అని అంటే ఆమెకు ఇంకా, ఆ తల్లికి ఆ పిల్లలు ఇంకా పిల్లలే. ప్రైజ్ ది లార్డ్. అదే నీకు దేవుడిస్తున్న వాగ్దానం. నీ తల్లిదండ్రులను నువ్వు గౌరవించు, నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించు, వారికి విలువివ్వు, వారికి లోబడు. నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వలేకపోతున్నావు, నువ్వు మరణంలోనికి వెళ్ళిపోతున్నావు, మరణ ఛాయలు నిన్ను తాగుతున్నాయనంటే ఎక్కడో నీకు దేవుడు చేసిన వాగ్దానం విఫలమవుతుంది. ఎక్కడో దేవుడు నీకు ఇచ్చిన ఆ తాళపు చెవిని నువ్వు మిస్ అవుతున్నావు. నీ తల్లిదండ్రులను గౌరవించడంలో నువ్వు విఫలమవుతున్నావు. అందుకనే అవి పొందుకోలేకపోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈరోజు మనకు తల్లిదండ్రులను గౌరవించే స్వభావము ఇచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆమెను చెప్పరా? చెప్పట్లే అందరూ. తల్లిదండ్రులను ప్రేమించే పిల్లలు ఉన్నారు ఇక్కడ, తల్లిదండ్రులకు లోపడే పిల్లలు. పిల్లలంటే వీళ్ళు కాదు, మనందరం కూడా పిల్లలమే. మనకు ఒక తల్లి ఉంది, మనకు ఒక తండ్రి ఉన్నాడు. కాబట్టి మనం అందరం కూడా ఒక తల్లికి ఒక తండ్రికి పిల్లలమే. మనందరం కూడా ఆ తల్లిదండ్రులను గౌరవించాలి, ఆ తల్లిదండ్రులకు లోబడాలి. ప్రైజ్ ది లార్డ్.
లోపడదామా? లోపడదామా? చెప్పట్లా, అందరూ చెప్పట్లా. లోపడదామా? లోపడదామా? చేతులు ఉన్నాయా? లోపడదామా అన్న వాళ్ళందరూ, చేతులు లేని వాళ్ళు ఎత్తొద్దు. నేను నా తల్లిదండ్రులకు లోపడతాను ఈ రోజు నుంచి. ఏమి కొంకరలో పోతాను చేతులు? నిజంగా హృదయపూర్వకంగా నా తల్లిదండ్రులకు నేను లోపడతాను. నా మేలు కోరి వారు చెప్పినప్పుడు నేను దాన్ని వింటాను. వారు నేను అర్థం చేసుకుంటాను ఏ ఉద్దేశంతో వారు నన్ను అన్నారు. నలుగురిలో అన్నా ఒంటరిగా ఉన్నా నేను నా తల్లిదండ్రులకు విలువిస్తాను. ఇది పిల్లలుగా మనం చేయాల్సిన బాధ్యత. అదే దేవుడు అనుకునే స్వభావం. ఇది ఎప్పుడైతే నీకు వచ్చిందో గుర్తుపెట్టుకోండి, నువ్వు ఆశీర్వదించబడిన వాడవు అని. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే నీ తల్లిదండ్రులకు లోబడే స్వభావం వచ్చిందో నీకు మొదలైంది ఏంటిది? ఆశీర్వాదం. నీ స్వభావం మార్చబడుతుంది. నీ శరీరం మార్పు చెందడానికి, ఆశీర్వాదములోనికి, నిత్యత్వములోనికి వెళ్ళడానికి ఇక నీకు సమయం ఆసన్నం అవుతుంది. చచ్చిపోవడం కాదు. ప్రైజ్ ది లార్డ్. చచ్చిపోతాం ఇంకా కాదు అర్థం. అంటే నువ్వు ఇక నిత్యత్వానికి దగ్గర అవుతున్నావు. ఎప్పటి వరకు నరకానికి సమీపంగా ఉన్నావు. ఎప్పుడైతే నీ స్వభావం మార్చబడుతుందో, శాపగ్రస్తమైన జీవితం నుండి మార్పు వస్తుందో, ఇప్పుడు నువ్వు నిత్యత్వానికి సమీపంగా వెళ్తున్నావు. నిత్యత్వంలోనికి నువ్వు అడుగు పెట్టబోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అదే దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి 1963లో వచ్చాడు. ఎంతమంది ఇష్టపడుతున్నారు? వచ్చాడా? ఎందుకు అని అంటే నిన్ను ఆశీర్వదించడానికి, నీ స్వభావాన్ని మార్చడానికి, నీ స్థితిగతులను మార్చడానికి. మార్చాడా? ఆయన నమ్మిన ప్రజలను మోసం చేయడు. ఆయన నమ్మిన ప్రజలను విడిచిపెట్టడు. ఇజ్రాయేలుని విడిచిపెట్టని దేవుడే ఇప్పుడు నిన్ను, నీ ప్రజలను కూడా విడిచిపెట్టడు. ఎంతమంది నమ్ముతున్నారు దాన్ని? మన జరిగిన కార్యం ఏంటి? సోదరుడు ప్రేమ, కృప. ఏం జరిగింది? కార్యం ఏమైంది అక్కడ? అది డాక్టర్లకు కూడా అసాధ్యం. అవునా? ఇప్పుడు నీతిమంతులు ప్రార్థించడం మొదలు పెడతారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సంఘమంతా ప్రార్థన చేస్తే అసాధ్యమైన కార్యము కూడా సాధ్యపరిచాడు. ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? క్షేమముగా యెహోవా యొక్క రెక్కల క్రింద సురక్షితముగా వారి గృహానికి వెళ్ళారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అదే దేవుడు, ఇజ్రాయేలీలను రక్షించిన దేవుడే ఇప్పుడు నీతో ఉన్నాడు. యాకోబును నడిపించిన దేవుడు, యాకోబును ఆశీర్వదించిన దేవుడే ఇప్పుడు నీతో ఉన్నాడు అనడానికి రుజువు కావాలా? ఎంతకంటే ఇంకేమైనా కావాలా? ఉన్నాడా నీతో? ప్రైజ్ ది లార్డ్. శోధన వేదనలు ఏడ్చారు ఆ రోజు? ఎవరన్నా బాధ కలిగిందా? అందరూ ఇక ఏమవుతుందో, గుండె కొట్టుకోవట్లేదు, కదలికలేదు, ఏమవుతుందో ఏంటో అన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఏడ్చారా? అయ్యో ఏంటి పరిస్థితి, శ్రమమ్మటి శ్రమ, శ్రమమ్మటి శ్రమ ఏంటిది అని ఏడ్చారా? ప్రైజ్ ది లార్డ్. శోధన వేదనలు నా చుట్టూ కమ్మగా, ఆవేదనతో కృంగితినే, నా కన్నీటిని నాట్యముగా నీవు మలచినందునా. ప్రైజ్ ది లార్డ్. మార్చాడా? శోధనలు, వేదనలు, అనారోగ్య పరిస్థితులు నీ చుట్టూ కమ్ముకొని నువ్వు ఏడుస్తుంటే నీ కన్నీటిని నాట్యముగా మార్చినవాడు. ఆ రోజున యాకోబు కన్నీటిని ఆశీర్వాదముగా మార్చిన దేవుడే ఈ రోజున నీ కన్నీటిని ఆశీర్వాదముగా నీ నోట ఆనందాన్ని నుంచి పంపించాడు సురక్షితంగా. ఇప్పుడు నీతో ఆయన ఉన్నాడు అనడానికి ఎంతకంటే రుజువు ఏమైనా కావాలా? మరణ ఛాయలో ఆయనను తాకినా, ఆ బిడ్డను తాకినా ఆయన జీవముతో నింపబడి ఉన్నాడు. ఆ బిడ్డ స్వస్థతలు కలిగి ఉన్నాడని దేవుడు రుజువు పరిచిన ఇంతకంటే కార్యం ఇంకేమైనా కావాలా? ప్రైజ్ ది లార్డ్. దేవుడికి అసాధ్యమైన కార్యం ఏమైనా ఉన్నదా? మనము అత్యాసక్తితో ప్రార్థన చేస్తే చనిపోయిన వారు సైతం లేచుతారు. ప్రైజ్ ది లార్డ్. ఆ కార్యాలు దేవుడు మన సంఘంలో జరిపించును గాక. జరిపించబడతాయి. చనిపోయిన వారిని కూడా లేపబడే కార్యాలు నీ ద్వారా దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఒక సేవకుడు ద్వారా కాదు,
సేవకుడు మాత్రమే కాదు కార్యాలు చేసేది, నీతిమంతుడు అనబడిన వాడు ఎవడైనా సరే బహుబలము కలిగిన విజ్ఞాపన చేస్తే చనిపోయిన వాడు సైతం లేపబడాలా. ప్రైజ్ ది లార్డ్. అది నీ ద్వారా దేవుడు చేయాలనుకుంటున్నాడు. నువ్వు సేవకుడిగా ఉంటేనే కాదు, నువ్వు ఒక సంఘ పెద్దగా ఉంటేనే కాదు, ఒక నాయకుడిగా ఒక హోదా కలిగిన వాడిగా ఉంటేనే కాదు, నువ్వు నీతిమంతుడిగా ఉంటే చాలు, నీ ద్వారా బహుబలము కలిగిన కార్యాలు, అసాధ్యమైన కార్యాలను కూడా నీ ద్వారా చేపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అసాధ్యమైనది నీ తండ్రికి ఏమైనా ఉందా? మరి నీకెక్కడి నుంచి వస్తుంది? నీకు అసాధ్యమైన కార్యాలు ఉన్నాయా? ఆయనకే లేవు అంటే నీతిమంతుడిగా ఉన్న నీకు, కుమారుడిగా ఉన్న నీకు కూడా అసాధ్యమైన కార్యాలు లేవు. సమస్తము క్రీస్తులో నీకు సాధ్యమే. ఇప్పుడు యాకోబుకు తెలుసు, వారందరినీ పంపించేశాడు. ఎందుకు? ఇప్పుడు నన్ను దేవుడు ఆశీర్వదించడానికి రంగం మీదకి వస్తాడు. నేను ఇప్పుడు దేవుని సన్నిధిలో అత్యాశక్తితో ప్రార్థన చేస్తే ఆయన నరుడుగా దిగొస్తాడు. నేను ఆయనను చూస్తాను. ఇప్పుడు నా ప్రార్థన నాకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఇప్పుడు నా ప్రార్థన వలన దేవుడు నన్ను ఆశీర్వదించడానికి వస్తాడు. ఇప్పుడు ఆ విషయము, ఆ బయలుపాటు యాకోబుకు ఉందా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ యాకోబు చేసిన ప్రార్థన తనకు మాత్రమే ఆశీర్వాదంగా కాదు, కానీ తన కుటుంబానికి, తన ప్రజలకు కూడా అది ఆశీర్వాదకరంగా మార్చబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు నీ ఆశీర్వాదం అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడాలి. అది నీకు మాత్రమే కాదు, నీ కుటుంబానికి, నీ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు, నీవు ఎవరి యొద్దకైతే వెళ్తావో, ఎవరికి సమీపంగా అయితే నువ్వు నడుస్తావో వారికి అది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అది నీకు మాత్రమే కాదు, అది అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇంకోసేపు చెప్పుకోవచ్చా? వాతావరణం చల్లగానే ఉందిగా. సుమశ్రీ చెప్పు. వద్దులే, చెప్పొద్దులే, నలుగురిలో అడిగితే ఎట్లా చెప్పనా? సరే చెప్పలేండి, ముగిస్తాను. ఏం జరుగుతుంది? ఇప్పుడు యాకోబు ప్రార్థన అతన్ని ఆశీర్వదించేదిగా మార్చబడుతుంది. అక్కడ అప్పుడున్న దేవుడు కాదు ఆయన, ఈ కాలంలో కూడా ఉన్న దేవుడు. యాకోబు కాలంలో యాకోబు ద్వారా ఆరాధించబడి యాకోబును ఆశీర్వదించిన దేవుడు, దానియేలు కాలంలో దానియేలుతో ఉండి దానియేలు ద్వారా ఆరాధించబడి దానియేలును ఆశీర్వదించిన దేవుడు, ఈ కాలంలో నీ ద్వారా ఆరాధించబడి నిన్ను ఆశీర్వదించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మారని దేవుడు. ఏ తరంలో ఎవరి ద్వారా ఆరాధించబడాలో ఆయన ముందుగానే నిర్ణయించాడు. ఈ తరంలో నీ ద్వారా ఆరాధించబడి నిన్ను ఆశీర్వదించడానికి ఆయన భూమి మీదకి వస్తున్నాడు. అంతేనా? ఇప్పుడు నువ్వు ఆయనను ఆరాధించి ఆయన యొద్ద నుండి నువ్వు ఆశీర్వాదం పొందాలి అని దేవుడు నిర్ణయించాడు. చూసారా? అందును బట్టి దేవుని స్తుతించాలి. ఆరాధించకుండా ఆశీర్వాదాలు పొందకుండా ఉండేవారిని దేవుడు విడిచిపెట్టి నువ్వే ఆశీర్వదించబడాలి అని దేవుడు నిర్ణయించాడే. బా, అది హృదయానికి ఏం అనిపించట్లేదా? అనిపించింది ఏమన్నా? అర్థమవుతుందా నేను చెప్పేది? ఇప్పుడు నిన్ను ఆశీర్వదించాలి అని ఈ తరంలో నీ ద్వారా ఆరాధించబడాలి అని ఆయన వచ్చిన ఆ కార్యము ఆనందాన్ని కలిగించట్లేదా? లోకంలో ఎంతమంది ఉన్నారు? లోకంలో జ్ఞానం కలిగిన వారు, విద్య కలిగిన వారు, సామంతులు, తెలివైన వారు, నాయకులుగా ఉన్నవారు ఎంతమంది ఉన్నారు? వారందరిని విడిచిపెట్టి నిన్ను ఆశీర్వదించాలి అని, నీ ద్వారా ఆరాధించబడాలి అని ఒక నియమాన్ని, ఒక ప్రణాళికను సిద్ధపరిచాడే. అది ఎంత గొప్ప కార్యం! నిన్నెన్నుకోవటం, నీ ద్వారా ఆరాధించబడాలి అనుకోవటం. నీకంటే సింగర్లు లేరా? నీకంటే బాగా పాడగలిగిన వారు లేరా? నీకంటే బాగా ప్రార్థన చేసేవారు లేరా? ఈ మధ్య దైవజనుడు వర్షం పడితే అది బాగా ట్రోల్ అవుతుంది. వర్షంలో కూడా పాటలు పాడుతున్నారు, వర్షంలో కూడా ఆరాధన చేస్తున్నారు. చూసారా మీరు? లేరా? ఉన్నారా లేరా? అయినా సరే ఈ తరంలో నీ ద్వారా ఆయన ఒక స్తుతి సింహాసనాన్ని ఏర్పాటు చేయాలి అని ఆయన ఈ రంగం మీద వస్తున్నాడు. నీ స్తుతి సింహాసనం మీద ఆసనుడు అవ్వాలి. అందరిలాగా పాటలు పాడుతూ అందరిలాగా స్తుతించేవాడిగా ఉండాలని కాదు. నేను ప్రతిసారి ఎక్కువ చెప్తూ ఉంటాను. ఎలా పాడతారు పాటలు? సింగర్స్ ఎలా పాడతారు? ఆ పాట చెప్పండి ఏదన్నా. సింగర్స్ ఎలా పాడతారు పాటలు? ఒకసారి చూపించా, మైక్ పడబోయింది, గుర్తుందా?
ఎలా పాడతారు పాటలు? ఒక పాట చెప్పండి ఏదన్నా. ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని. అంతేనా పాడేది? గలమెత్తి నీ కీర్తి ఎందుకు ముడుచుకుపోతారు? ఈ రోజున సేవకులుగా సంఘాల్లో క్వైర్స్గా సాంగ్ లీడర్లుగా ఉన్నవారు కూడా మెలికలు తిరుగుతున్నారు. ఎందుకు నాకు అర్థం కాదు. దేని మీద మనం రాగాలు పెట్టేది, తాళాలు పెట్టేది? నువ్వు పాడే పాట అది బహుబలము కలిగిన ఒక స్తుతి సింహాసనముగా మార్చబడాలి. ఎన్ని యుగాలకైనా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని, ఆరాధ్య దైవము నీవే. గలమెత్తి నీ కీర్తినే చాటెదా, గలమెత్తి నీ కీర్తినే చాటెదా, నీకే వందనం. నీకే ప్రైజ్ ది లార్డ్. పాట పాడుతుంటే అక్కడ ఎవరైతే ఏ బలహీనతతో బంధించబడ్డాడో, ఎవరైతే ఎటువంటి వ్యసనాల్లో ఉన్నారో, ఎవరు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే స్తుతి ఆరాధన వారి యొక్క బంధకాలను విడిపించేదిగా మార్చబడాలి. ఈ పౌలు శీలలు చేస్తున్న స్తుతి ఆరాధన, వారు చేస్తున్న ప్రార్థన ఆ చెరసాలను బంధించి ఆ చెరసాలలో వింటున్న వారి యొక్క బంధకాలను కూడా తెంచేసింది. ఎవరి ప్రార్థన, ఎవరి ఆరాధన? పౌలు శీలలు ఇద్దరు చేస్తున్న ఆరాధన ఖైదీలు వింటున్నారంట. చెరసాలన్నీ విడుదల పొందారు, చెరసాలన్నీ బ్రద్దలైపోయినాయి. కారణం ఏంటంటే స్తుతి ఆరాధనలో అంత శక్తి ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇద్దరు చేస్తేనే అన్ని కార్యాలు జరిగితే, ఇప్పుడు సంఘమంతా హృదయపూర్వకముగా అత్యాశక్తితో ఆయనను స్తుతిస్తే, ఆరాధిస్తే వింటున్న వారి యొక్క బంధకాలన్నీ విడుదల పొందునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజున వారిని ఆ యుగంలో, పౌలు శీలల యొక్క యుగంలో నడిపించిన అదే దేవుడు ఈ యుగంలో నీతో ఉండి నీ ఆరాధన ద్వారా అనేక మంది బంధించబడిన వారు విడుదల పొందాలి అనేది దేవుని ఉద్దేశం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నువ్వు చేసే ఆరాధన ఎలా ఉండాలి అంటే, ఎదుటి వారి బంధకాలు, నీ బంధకాలు విడుదల పొందాలా? నువ్వు బంధకాల నుంచి విడుదల పొందాలి, నీ అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదల పొందాలి. ఎదుటి వారు ఎవరైతే వింటున్నారో వారు కూడా బంధకాల నుండి, అనారోగ్య పరిస్థితుల నుండి, మరణ ఛాయల నుండి విడుదల పొందాలి. నువ్వు చేసే స్తుతి ఆరాధన అది దేవుడు కోరుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అది ఆశీర్వాదం అంటే. ఎంతమంది ఇష్టపడుతున్నారు ఈ ఆశీర్వాదం? కావాలా? ఈ ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మనము చేసే స్తుతి ఆరాధన నాకు, మనకు, మనలో ఉన్న వారికి మాత్రమే కాదు కానీ వింటున్న ఈ శబ్ద యంత్రము ద్వారా వింటున్న వారికి కూడా పరిపూర్ణమైన విడుదల కలుగునుగాక. అటువంటి అనుభవాలలో దేవుడు మనందరినీ నడిపించునుగాక. అదే ఆశీర్వాదం. ప్రార్థన, స్తుతి ఆరాధన దేవునితో ఐక్యపరచబడేదిగా ఉండాలి. దేవుని మనసుతో మన మనస్సు లంగరు వేయబడేదిగా ఉంటే గాని అది పరిపూర్ణమైనదిగా, బలమైనదిగా మార్చాలి. ఇవి రావాలి అన్నా మొదట మీరు ప్రారంభించండి వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడే అనుభవాన్ని. ఒక సమయాన్ని కేటాయించుకోండి. ఈరోజు 24 గంటలు దేవుడు ఇచ్చాడు. ఆ 24 గంటల్లో అయిపోయింది. 24 గంటల్లో ఒక పావు గంట, మొట్టమొదటిగా ఒక 10 నిమిషాలు, పావు గంట నుంచి ప్రారంభించు. నేను దేవునితో మాట్లాడాలి. వ్యక్తిగతంగా నేను దేవునితో సహవాసం కలిగి ఉండాలి. నేను ఇప్పటి వరకు ఉన్న విధానము, ఇప్పటి వరకు నేను వర్తమానం, ఈ రాకడ వర్తమానం తెలిసిన తర్వాత అంతకు ముందుకి ఇప్పటికి మార్పు ఏమైనా ఉందా? నా స్వభావం ఏమైనా మార్పు చెందిందా? నేను దేవుడికి సమీపంగా ఉన్నానా? చాలామంది మనం అంటాం, ఈ మధ్య ప్రార్థన తగ్గిపోయింది, ఈ మధ్య నేను భక్తిలో బలహీనం అవుతున్నాను, ఈ మధ్య నేను బైబిల్ చదవలేకపోతున్నాను, ఈ మధ్య నేను ప్రార్థనకు రాలేకపోతున్నాను. వింటున్నారా? ఇది అన్నిటికీ కారణం ఏంటో గుర్తుపెట్టుకోండి. మీకు వ్యక్తిగతంగా దేవునితో ప్రార్థన అనుభవం లేదు.
అందుకనే మనం కొన్నిసార్లు బలహీనులుగా, కొన్నిసార్లు పడిపోవటం, లేకపోవటం, లేచిన తర్వాత ఏమన్నా నీతిమంతులుగా, బలవంతులుగా మార్చబడతామంటే మార్చబడం. మరలా ఎప్పుడు పడిపోదామా అని ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే నువ్వు పడిపోయి లెగిచావో మరి అన్నడు కూడా ఆ గోతులోనికి వెళ్లకుండా ఉండాలి అని అంటే ఆ గోతు నుంచి విడిపించగలిగిన ఒక కాపరి ఉన్నాడు. ఆయనే మన ప్రధాన కాపరి. ఆ ప్రధాన కాపరి దగ్గర కనుక నువ్వు ప్రార్థన పెడితే, నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే మరి అన్నడు కూడా నువ్వు పడిపోయి లేచిన గోతులోనికి ఆయన నిన్ను వెళ్ళనివ్వడు. ఎందుకనంటే ఆయన నిన్ను నడిపించేవాడు కాదు, ఆయన భుజముల మీద ఎత్తుకొని నిన్ను నడిపించేవాడు. మరి ఎన్నడూ కూడా ఆ గోతిలోనికి నిన్ను వెళ్ళనివాడు. ఆయన దక్షిణ హస్తము కింద, బాహుబలము కింద ఆయన నిన్ను నడిపిస్తాడు సురక్షితముగా. ఋతుది ఏమంటాడు? బోయజ్ ఏమంటాడు? నువ్వు యెహోవా సురక్షితమైన రెక్కల క్రిందకు వచ్చావు. ఇప్పుడు నువ్వు శాపగ్రస్తమైన రెక్కల క్రింద లేవు, బలహీనమైన రెక్కల క్రింద లేవు, నీవు యెహోవా సురక్షితమైన రెక్కల క్రిందకు నీవు వచ్చు. ఇప్పుడు ఆయన రెక్కల క్రిందకు వచ్చిన వాడు మరలా శాపగ్రస్తుడుగా మార్చబడాడు. ప్రైజ్ ది లార్డ్. వ్యసనములలోనికి, బలహీనతలలోనికి వెళ్ళడు. ఒకవేళ వెళుతున్నావు అని అంటే మనం ఇంకా ఆయనకు సమీపంగా లేము. లేచి నిలబడదాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వ్యక్తిగతంగా ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకుందాం. నేను ఈ రోజు నుంచి దేవునికి సమీపంగా ఉండాలి. 2-3 రోజులు చేసిన ప్రార్థన మరణ ఛాయలో ఉన్నవాడిని లేపితే మరి మనము ప్రతిరోజు ప్రార్థన చేస్తే ఎన్ని అద్భుతాలను చూడగలుగుతాం, ఎన్ని కార్యాలను చూడగలుగుతాం. దేవుడు నీ ద్వారా అద్భుతాలను సృష్టించాలనుకుంటున్నాడు. సాతాను నిన్ను అద్భుతాలనే చూడనివ్వకుండా చేయాలనుకుంటున్నాడు. ఎవరు మనకు తండ్రిగా ఉన్నారు? ఎవరి స్వభావాలను నెరవేర్చుతున్నారు? ఈ రోజు నుంచి మంచి తీర్మానం తీసుకొని, ఒక రోషము కలిగిన తీర్మానంతో ఈ రోజు ఒక 10 నిమిషాలు దేవుని సన్నిధిలో నేను ప్రార్థించాలి. వ్యక్తిగతంగా రహస్యంగా నా తండ్రితో నేను మాట్లాడాలి. ఏ అంశం కొరకు అంటే నా స్వభావం మార్చబడాలి. నేను ఈ రోజు నా తల్లిదండ్రులతో ఎలా ఉన్నాను, నా కుటుంబ సభ్యులతో నేను ఎలా ఉన్నాను, నా రక్త సంబంధులతో ఎలా ఉన్నాను, నా సంఘముతో నేను ఎలా ఉన్నాను, నా సమాజంలో నేను ఎలా మాట్లాడుతున్నాను, ఎలా ప్రవర్తిస్తున్నాను, ఇది దేవుని వాక్య ప్రకారమైనదా కాదా? నేను దేవుని ఎదుట యోగ్యమైన వాడిగా ఉండాలి కానీ ప్రజలకు యోగ్యమైన వాడిగా, గొప్పవాడిగా, మంచి భక్తి కలిగిన వాడిగా కనబడాలి అని నేను అనుకోవట్లేదు. ఈ రోజు నుంచి నా తండ్రికి, నా దేవుడికి మాత్రమే నేను యోగ్యమైన వాడిగా కనబడాలి. దేవునికి యోగ్యమైన వాడు నరులకు యోగ్యమైన వాడిగా కనబడడు. దేవునికి వెర్రితనముగా ఉన్నది మనుషులకి అది జ్ఞానం, మనుషులకి అది వెర్రితనముగా ఉన్నది అది దేవునికి గొప్ప కార్యముగా కనబడుతుంది, గొప్ప జ్ఞానముగా కనబడుతుంది. ఇప్పుడు దేవుడి దృష్టిలో నువ్వు జ్ఞానవంతుడిగా ఉండాలనుకుంటున్నావా? లేదా మనుషుల దృష్టిలో మనం జ్ఞానవంతులుగా, గొప్పవారిగా, భక్తి కలిగిన వారిగా ఉండాలనుకుంటున్నామా? ఈ రోజు తీర్మానం చేసుకుందాం. ఈ రోజు నుంచి రోజులో 24 గంటలో కొంత సమయాన్ని నా తండ్రితో వ్యక్తిగతంగా నన్ను నేను విమర్శించుకోవడానికి, నన్ను నేను పరిశీలించుకోవడానికి కొంత సమయాన్ని కేటాయిస్తాను. నేను ఈ బలహీనతలో ఉన్నాను, ఆ బలహీనత నుంచి నేను జయ జీవితాన్ని పొందుకునే వరకు నేను నా తండ్రితో నేను పోరాడతాను. నా తండ్రి దగ్గర నేను విజయాన్ని సాధిస్తాను. నా తండ్రి నాకు ఆ జయ జీవితాన్ని ఇస్తాడు. నేను ఈ రోజు తీర్మానం చేసుకుంటున్నాను. నేను ఈ బలహీనత నుండి, కోపము, అసూయ, ఈర్ష్య, కక్షలు, పగలు, తాగుడు, తిరుగుడు, వ్యభిచారము, మరి ఏదైనా సరే నేను ఆ బలహీనత నుంచి నేను విడుదల పొందాలి అనుకుంటున్నాను. అది నా వ్యక్తిగతంగా నా తండ్రితో నేను సహవాసం కలిగి ఉంటేనే జరిగే కార్యం. ఇప్పుడు నేను దాన్ని పొందుకోబోతున్నాను అని తీర్మానం చేసుకోండి. విశ్వాసం ఉంచండి, ఆసక్తితో ప్రార్థించండి. దేవుడు నీతిమంతులుగా మనల్ని మార్చి బహుబలము కలిగిన ప్రార్థనా యోధులుగా దేవుడు మనల్ని స్థిరపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సోదరులు లాజరు ప్రార్థన చేస్తారు.